యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు. యూనో ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice. So I can't say anyone has done anything wrong in their life. It's their choice. And whatever I have done so far, I'll continue doing it. Hi ma'am. Hello. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్. బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. లావణ్య గారు, లావణ్య చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అంటే చాలామంది ప్లీజ్ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాజ్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రిస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. Happy for you. Thank you. Lavanya, just for you. చెప్పండి. This is the first time you did this web series. It's in previous కాదు పులి మీద కూడా చేశాను కదా, అది కూడా మంచి హిట్ అయింది. ఐ హోప్ దిస్ వన్ ఆల్సో వర్క్స్. మీరు మిస్సెస్ అయిన తర్వాత మిస్ పర్ఫెక్ట్ వస్తుంది. అవును, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ మచ్ యు హావ్ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఈ చేసే ముందు చాలా సీరియస్ స్టఫ్ చేశాను. పులి మేకలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అండ్ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఎఫర్ట్ పెట్టాను. అండ్ ఇంకో 2 మూవీస్ చేశాను, అది కూడా థ్రిల్లర్. అండ్ 2 థ్రిల్లరే. సో ఇది ఒక చాలా ఈజీ షో యాక్చువల్లీ నాకు. అండ్ ఎంత ఈజీ బ్రీజీగా అయింది నాకు. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. అండ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ ఈజీ. ఏ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారండి ఈ క్యారెక్టర్ త్రూ? అంటే ఎవ్రీ క్యారెక్టర్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది కదా. ఈ క్యారెక్టర్ నుంచి మీ పేరే పెట్టడం జరిగింది. అది అనుకొని చేస్తారా లేకపోతే ఎలా జరిగింది? మీ క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఎలా అనిపించినాయి? ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్? నాకు ఒక ఫ్రెండ్ ఉంది. అండ్ నా ముంబై డేస్లో ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఓసిడి. అండ్ నేను ఐఎమ్ లైక్ ద పర్సనల్ సర్వైవర్ ఆఫ్ దట్ ఓసిడి. తను చాలా పర్టికులర్. అండ్ నేను చెప్పాను, అది స్టోరీ విన్న తర్వాత నేను చెప్పాను, నీలాగా క్యారెక్టర్ నాకు దొరికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ అ రీజన్. నేను తనతో చాలా ఇయర్స్ ఇద్దరు కలిసి ఉంటారు ముంబైలో. అండ్ తను కూడా మళ్ళీ క్లీన్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక మేడ్ క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తుంది. తను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ నేమ్ ఇస్ వర్బీనా. సో తను మై ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ హర్. అండ్ బిసైడ్స్ దాట్ ఆబ్వియస్లీ షూట్లో వచ్చినప్పుడు ద వే విశ్వక్ థాట్ ద క్యారెక్టర్ యాజ్ వెల్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ విశ్వక్ చాలా పర్టికులర్. తనకి ఏం కావాలి అదే చెప్తారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్
కొన్ని సీన్స్లో వెన్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కి ఓకే ఎలా చేయాలి, బట్ హీ లిసన్స్ టు మీ ఆర్ ఎనీ అదర్ యాక్టర్. తను చాలా ఓపెన్గా ఉంటారు అండ్ ఫర్ ఇన్పుట్స్ తను చాలా హీఈస్ వెరీ he's there and he doesn't have any ego problem. So I think Vishwak's presence and my friends experience, personal experience of OCD నాకు చాలా హెల్ప్ అయింది. లవణ్య గారు చెప్పండి. మీరు అంటే ఇమేజ్ని ఒక దృష్టిలో పెట్టుకోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అంటే థియేట్రికల్గా కానీ వెబ్ సిరీస్లో పులిమిక కానీ. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటండి? ఈ వెబ్ సిరీస్కి పర్టికులర్ రైటింగ్ వాజ్ రియలీ నాకు నచ్చింది. ఎందుకంటే కామెడీ ఒక చాలా డిఫికల్ట్ జాన్రా. టు మేక్ ఎనీవన్ లాఫ్, టు క్రై ఈజ్ వన్ థింగ్, బట్ టు మేక్ దమ్ లాఫ్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు చాలా సడన్గా న్యాచురల్గా ఒక స్మైల్ వచ్చింది. And I felt, it was very smart writing and I was enjoying all throughout till the end. As soon as there was a drop, there was a pickup. So I really enjoyed reading the whole script. So thanks to our writers, they are seamless and perfect. And Atharvata Vishwak as a director, already Skylab is a fab movie and he got a very good name from there. And when I came to know he's directing, నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. And I knew that his take and their writing together kalpi oka manchi product avutundi. So yeah, that was my point. After marriage, February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your double excitement and double joy. And but of course I would like I want my husband's movie to do great. And I'm coming on OTT, so I hope both of us do well. Is it a memorable month for you? Are you thinking that? Actually, and then I didn't think about that. కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది, అందుకే చాలా స్పెషల్ మంత్. Yeah, it is Valentine's Day, Operation Valentine's. Yes. And Miss Perfect. I hope it's going to be a perfect month. Thank you. Thank you. పులిమేక్ తర్వాత మళ్ళీ ఓటీటీకి వస్తుంది. సో తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమి సైన్ చేయలేదు, చూజ్ చేస్తున్నారా లేదంటే ఏమి రాలేదా? నాకు జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ లైకింగ్ నేను అదే చేస్తున్నాను. అలాంటి మైండ్లో ఫిక్స్ ఏం చేయలేను కి ఇలా ఇది చేయాలి అలా చేయాలి ఇది చేయను అలాంటివి ఏం లేదు. అండ్ ఓటీటీ ఇస్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ అ బిగ్ మీడియం అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు. అందుకే ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ ఆల్ యాక్టర్స్ ఆర్ గెటింగ్ అ బిగ్ opportunity at wide variety of things to work on and అందుకే సైన్ చేశాను. మధ్యలో మూవీ కూడా ఫినిష్ చేశాను, 2 మూవీస్ ఫినిష్ చేశాను, ఒక తమిళ్ కూడా ఉంది. అండ్ అలాంటివి ఏమీ లేదు, వాట్ ఎవర్ ఐ లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్. ఉంది దేర్ ఇస్ అ సర్టన్ మేనరిజం అండ్ నిజం చెప్తే ఈ క్యారెక్టర్కి అంత సీరియస్ ఓసిడీ లేదు. ఓసిడీ అంటే ఒక సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. And I would say more of a perfectionist than an OCD person. Anduke Miss Perfect పేరు పెట్టాము. And but definitely there are few characteristics that you will see in this girl, Lavanya, and why she gets into trouble and because of those characteristics. So yeah, ade. So Lavanya garu చెప్పండి. ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా, సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అండ్ ఐ థింక్ దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇన్పర్ఫెక్షన్ అండ్ ఐ థింక్ నో పర్ఫెక్షన్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇస్ కదా. And imperfection is a good thing, and when you run after perfect things, you lose a lot of good things in life. So in few things నేను చూస్తాను ఇది పర్ఫెక్ట్ ఉండాలి అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్? వరుణ్ I think Varun is more of a perfectionist.
అండ్ కొన్ని విషయాలు ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ వుడ్ సే హీఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఓసిడి యాజ్ వెల్. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodulu is something, is my relationship, which also I give a lot of respect to. So, right now, naku chala ishtam. Obviously, I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు. యూనో ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ. ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice, so I can't say anyone has done anything wrong in their life. It's their choice, and whatever I have done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ.